రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ పెడుతుందని తెలియగానే అనేక వర్గాల ప్రజలు ప్రతిపక్షంగా మా దగ్గరికి వస్తున్నారు, అనేక రకాల విజ్ఞప్తులు చేస్తున్నారు. అసెంబ్లీలో మా సమస్యలు లేవనెత్తండి, ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీల విషయంలో నిలదీయండి, మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటండి అని చెప్పి అనేక వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు మమ్మల్ని ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో చెప్పండి శాసనసభలో అని చెప్పి వారు అడుగుతున్నారు. నిరుద్యోగ యువత ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నిలదీయాలి, మాకు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్టు చేయాలి, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో వెంటనే సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అప్పటి వరకు అర్హులైన నిరుద్యోగులందరికీ 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో వాళ్ళ కేంద్ర నాయకత్వాన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ సాక్షిగా ఏదైతే చెప్పిందో దాన్ని వెంటనే అమలు చేయించాలి, ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి పెంచాలి, శాసనసభలో దీన్ని ప్రధానమైన అంశంగా తీసుకోవాలని చెప్పి విద్యార్థి యోజన సంఘాలు వారు కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యార్థినులు మాకేదైతే స్కూటీలు ఇస్తారని చెప్పి ప్రియాంక గారితో మాట ఇప్పించిండ్రో ఆ అంశం కూడా లేవనెత్తండి అని చెప్పి నిన్న మొన్న అనేక మంది విద్యార్థినులు వచ్చి పిటిషన్లు ఇవ్వడం జరిగింది. మరి గ్రామాల్లో రైతులైతే అసలు మేము 2014 కంటే ముందు దారుణమైంది మా పరిస్థితి. ఇప్పుడు ప్రతి విషయంలో దెబ్బతిన్నాం, మోసపోయినాం. ఇస్తున్న హామీలు పక్కన పెట్టి మాకు ఇస్తున్న రుణమాఫీ విషయంలో మోసం చేసి, రైతు భరోసా విషయంలో మోసం చేసి, కనీసం ఎరువుల బస్తాలు కూడా ఇవ్వలేని పనికిమాలిన ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పి రైతాంగం మొత్తుకుంటున్నారు.